రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. 6 గ్యారంటీలు, నెల రోజుల పాలనపై చర్చ జరగబోతోంది. ఇతర కీలక అంశాలపై కూడా చర్చించనుంది మంత్రివర్గం. తెలంగాణలో గత ప్రభుత్వం 10 జిల్లాలను విభజించి మొత్తం 33 జిల్లాలను ఏర్పాటు చేయడం తెలిసిందే. పరిపాలనా సౌలభ్యం పేరిట నాడు కేసీఆర్ సర్కార్ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం మారింది. అయితే కొత్త సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి 33 జిల్లాలు అవసరం లేదన్న భావనలో ఉన్నారు. అయితే 33 జిల్లాల్లో బాగా చిన్న జిల్లాలను కలిపేసి జిల్లాల సంఖ్యను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం ఒక కమిషన్ను ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. ఏదైతే కొత్తగా రాష్ట్రం ఏర్పడే సమయానికి ఉన్నటువంటి 10 జిల్లాల్ని తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వివిధ దశల్లో మారుస్తూ మొత్తం 33 జిల్లాలను చేయడం జరిగింది. అయితే 33 జిల్లాలు కూడా ఒక్కో జిల్లా పరిధి చాలా చిన్నగా ఉండడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నది ప్రధానంగా అప్పటి నుంచి వినిపిస్తున్నమాట. అదేవిధంగా కొన్ని జోనల్ మార్చే క్రమంలో కూడా వాటి మీద కొన్ని విమర్శలు కూడా నాకు వచ్చాయి. అయితే ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాలన పైన ప్రత్యేకంగా దృష్టి పెడుతూ ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావించుకుంటూ దాంట్లో మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం మాత్రం 33 జిల్లాలు అనేది 33 జిల్లాలు అనేది చాలా ఎక్కువ అవుతుంది. ప్లస్ అదేవిధంగా ఏదైతే నాడు జిల్లాలో ఏర్పడిన తర్వాత ఐఏఎస్ మాత్రం కొంతమందిని ఆర్డీఓలు ఐఏఎస్ ప్రమోట్ చేస్తూ కలెక్టర్లు చేయడం జరిగింది జిల్లాలకి. అదేవిధంగా డిఎస్పీ హోదా ఉన్న వాళ్ళని మాత్రం ఎస్పీలుగా ఐపీఎస్ ప్రమోట్ చేస్తూ ఎస్పీలుగా నియమించడం జరిగింది. సో కొంతవరకు అక్కడ సమస్యలు వస్తున్నాయి. 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పడడం, అక్కడ ఒక ఐపీఎస్ అధికారి ఎస్పీగా ఉంటే మాత్రం కొంతవరకు ఇబ్బంది వస్తుందనేది కూడా కొంతవరకు ప్రచారం జరుగుతుంది. నిన్న ఒక టీవీ ఛానల్ డిబేట్ లో జరిగినటువంటి డిబేట్ లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దీనిపైన త్వరలో ఒక కొత్త కమిషన్ వేయబోతున్నట్టుగా స్పష్టం చేశారు. అందులో భాగంగా మొత్తం 33 జిల్లాలు ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదనేది మాత్రం ఒక చర్చ జరుగుతున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. దీన్ని వచ్చే బడ్జెట్ సమావేశంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ప్రతిపక్షాల నుంచి కూడా కొన్ని అభిప్రాయాలు తీసుకుంటామని అయితే స్పష్టం చేశారు. సో దీన్ని బట్టి చూస్తే 33 జిల్లాలని దాదాపు 25 జిల్లాల వరకు కుదించే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. కళ్యాణి, అయితే బ్రహ్మాజీ, గతంలో 10 జిల్లాలని 33 జిల్లాలు చేశారు. అంటే ఒక జిల్లాని 3 జిల్లాలుగా చేశారు. ఎందుకు చేశారు? దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? ఇప్పుడు కుదించడానికి గల కారణాలు ఏంటి? అంటే నాడు జిల్లాలో ఉన్న 10 జిల్లాలకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు చేయడం, ఒక జిల్లానైతే 3 జిల్లాలుగా చేస్తే మరికొన్ని జిల్లాలను మాత్రం 5 జిల్లాలుగా చేసిన పరిస్థితి చూసాం. ఏదైతే వరంగల్లో మొత్తం 5 జిల్లాల్లో జరిగిన పరిస్థితి, మహబూబ్ నగర్ కూడా 5 జిల్లాలు, ఆ విధంగా కొన్ని 2 జిల్లాలు, కొన్ని 3 జిల్లాలు అయితే కొన్ని అయితే 5 జిల్లాలుగా చేయాల్సిన పరిస్థితి అయితే దాని ప్రభుత్వం తీసుకుంది. దీని వెనుకల్లా కొన్ని రాజకీయపరమైన కారణాలు చాలా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా చేశారు. కొన్ని ప్రతిపక్షం సంబంధించినటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇదే విధంగా చేశారనేది మాత్రం ప్రస్తుతం అప్పటి నుంచి వినిపిస్తున్న సమస్య. సో ఇప్పుడైతే 33 జిల్లాల్లో కొంతవరకు తగ్గించి దాదాపు 25 నుంచి 20 వరకు జిల్లాలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద నాకు చేసిన 33 జిల్లాలు కూడా కేవలం రాజకీయ కారణాలతోనే చేశారంటూ అప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వం ఉన్నటువంటి అధికార పక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే బ్రహ్మాజీ, ఇప్పుడు తగ్గించడానికి గల కారణం ఏంటి బ్రహ్మాజీ? ఒకవేళ తగ్గిస్తే ప్రజలు ఊరుకుంటారంటారా? అంటే ఉన్న 10 జిల్లాను 33 జిల్లాలుగా చేసినప్పుడు ప్రజలు కొంతవరకు చర్చ జరిగినప్పటికీ కూడా ప్రజల నుంచి ఇక్కడ వ్యతిరేకత రాలేదు. కానీ చాలా సందర్భాల మాత్రం 33 జిల్లాలు చేయడం వల్ల అధికారులు కానీ సిబ్బంది కానీ కొంతవరకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పాలనా సంబంధించి ఇది ఎమ్మెల్యే పరిధి కానీ అదేవిధంగా ఎంపీల పరిధి కానీ
అంటే ఒక ఎంపీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టి దాని డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించాలంటే 2-3 జిల్లా కలెక్టర్లతో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక్కొక్కసారి వాళ్ళ లోక్సభ పరిధిలోకి 2-3 జిల్లాలు వస్తుండటంతో ఒక చోట ఒక ఏరియాలో డెవలప్మెంట్ మాట్లాడాలంటే ఇంకో జిల్లా కలెక్టర్, ఇంకో చోట ఇంకో కలెక్టర్ తో మాట్లాడాల్సి వస్తుంది. సో ఇటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొంతవరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ మరోసారి చేపట్టే అవకాశం అంటూ తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.